జెన్నిఫర్, నువ్వు జాబ్లో జాయిన్ అవడానికి వచ్చినప్పుడు నేను స్మార్ట్ గా ఉంటానని, అందంగా ఉంటానని, హిందీ స్టార్ అక్షయ్ కన్నా పోలికలు ఉంటాయని చెప్పావు. నీ మాట విని నీ హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాను. ఈ మధ్య నువ్వు అలా మాట్లాడటం లేదమ్మా. రోజు అబద్ధం చెప్పడానికి నా మనసు ఒప్పుకోవడం లేదే. చిల్లిపి తినండి. నో, ఈ రోజు నువ్వే నాకు తినిపించాలి జెన్నీ. ఇట్స్ వెరీ ఫనీ సార్. మీకు నేను తినిపించడం ఏంటి? ప్లీజ్ జెన్నీ, తినిపించవా? ప్లీజ్ 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 తినిపించవా ప్లీజ్. నేను పెళ్లికి ముందు అనుకునేవాడిని అందమైన భార్య ముద్దుగా గోరుముద్దలు తినిపించాలని. అందమైన భార్య లేదు, ఆ ముద్దులు లేవు, గోరుముద్దలు లేవు. ఇప్పుడు నీ వల్ల ఆ కోరిక తీరుతుంది. వీడెవడండి బాబు? ప్లీజ్ పెట్టమ్మా. ఏమిటో ఎలా వచ్చావు? మీ రూమ్ లో మినరల్ వాటర్ ఉంటది కదా అని. అదేంటంటే జెన్నిఫర్ మీకు గోరుమతులు తినిపిస్తుందా? జెన్నీ నా మీద ప్రేమతో మంచి ఫుడ్ తెచ్చింది. ప్రేమతో తెచ్చిందా, బాక్స్ తో తెచ్చిందా? మా తెలుసులేండి, మీరు సైడ్ డిష్ లాయింగ్ చేస్తున్నారు కదా. నేను ఎండీని, తెలుసా నీకు? తెలుసండి, మీరు ఎండి, ఇప్పుడు సెక్రటరీ, అది ఫుడ్. ఇందులో మాకు ఏమాత్రం కనిపించలేదు. జీతం ఇస్తున్నానే, ఆ మర్యాద కూడా లేదు నీకు. మీరు జీతం ఇస్తుంది పని చేయడానికా, మర్యాద చేయడానికా? టెన్షన్ లో అర్థం పడతాం లేకుండా మాట్లాడతారు సార్ మీరు. ఎక్కువగా మాట్లాడుతావు, నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను. అయ్యి బాబాయ్, అంత సీరియస్ అవ్వకండి సార్. మీరు ఏమైనా చేయగలరు, కానీ మేమేం చేయగలం సార్. మహా అయితే సైడ్ డిష్ సంగతి మీ ఆవిడతో చెప్పగలం. ఎక్స్క్యూజ్ మీ, గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. ఓయ్ హాయ్. ఏంటి సౌండ్స్? అది ఏం లేదండి, అదిగో మా బ్రదర్స్ వంట చేస్తున్నారు. అయితే ఇవిడి కొంప తీసి ఇంటి పని వంట పని ఏవి రావా? చెల్లెమ్మా, కారం డబ్బా ఎక్కడ? ఆ ఉప్పు డబ్బా పక్కన. అదెక్కడ చెల్లెమ్మా? ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. అంత దూరంలో పెట్టావా? నేను వస్తున్నానుండు. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు. ఎక్కడికి? సికింద్రాబాద్ స్టేషన్ కి ఉప్పు కోసం. నీ మొహం. డబ్బా షెల్ఫ్ లో పెట్టాను. ఈ కూరగాయల బుట్ట తీసుకెళ్ళు. ఈయనెవరు? కూరల్లోంచి తీసేసిన కరివేపాకులేండి. వేస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా చెప్పావమ్మా. టోటల్ గా రాంగ్ టైం లో వచ్చినట్టున్నారు. ఐఎమ్ సారీ. సారీ మేడం. అవును, ఇంటి పని వంట పని మీరు చేయరా? అంతా ఓవర్ యాక్షన్ అండి. నాకు పని ఎక్కువ అవుతుందని కనీసం ఆదివారమైనా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్. కానీ వాళ్ళు వండింది వాళ్ళే తినలేరు. మళ్ళీ నేనే వండాలి. అంతా డబుల్ వర్క్. అనవసరంగా భయపడ్డా. సరే, మన టాపిక్ వద్దాం. డాడీ ఎక్కడా? టిఫిన్ చేయడానికి వెళ్ళారు. మేం చేస్తున్నాం ఆయనకు తెలీదా? తెలుసు కాబట్టే వెళ్ళారు. తెలిసి కూడా వెళ్ళారా? వీరెవరు? ప్రియా అని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. కాదు, నన్ను. అయితే మీరైనా టేస్ట్ చేయండి. అబ్బే వద్దండి, ఈరోజు నేను ఉపవాసం. పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. నాకు అర్జెంట్ పనుంది. హలో, కొంచెం టేస్ట్ చేయండి. హలో మేడం. బాసు, మనం చేసిన టిఫిన్లు తిని పారిపోయిన వారిని చూసాం, కానీ ఇలా వసర చూసి పారిపోయిన అమ్మాయిని ఏ అమ్మాయినే చూసి. వెరీ బ్రిలియంట్ గర్ల్. ఏమంటా? ఏమిటమ్మా పరిగెత్తుకొస్తున్నావు? ఇంటర్వ్యూ పూర్తయిందా? లేదండి, వంట పూర్తయింది. కొంపదీసి రుచి చూసిందేంటి? దూసుకొచ్చింది. అబ్బో, అంత వెనకబడిపోతే బొచ్చడి పాఠాలు ఉన్నాయి. సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? అలా కోపడకండి గురుగారు. ఇది మా కాలనీ. ఈ కాలనీకి నేను ప్రెసిడెంట్. ఎవడన్నా నన్ను చూసి గుర్తుపెట్టాడు అనుకోండి, కొంపలే మునగవు. అసలు ఈ వేషంలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఈ కాలనీ వాళ్ళే కాదు, మీ ఆవిడ చూసినా నిన్ను గుర్తుపట్టదు. కావాలంటే వెళ్ళి ఒకసారి అద్దంలో చూసుకో. అంత వెరైటీగా ఉన్నానా? వెరైటీయా? వెరైటీ నరా రా చెప్తా. అర్థమైంది కదా? నన్ను ఫాలో అవుతున్నావు కదా? మా ఆవిడ ఎక్కడికి వెళ్తున్నావు? ఏమే ఊపుకుంటా వెళ్తాం అక్కడికి? ఆయనే అడగడు, నువ్వెవడవిరా? అలా ఇచ్చిందేంటి? రుజువైందా మన మేకప్ టాలెంట్? మా ఆవిడ గుర్తుపట్ల. వెంకటేశ్వర్లు, నేను రా. టిక్యూ టిక్యూ ట్రియో ఏంట్రా గుర్తుపట్టలేదా? నేను తుకారాంని. మన ఇద్దరం కలిసి 5వ తరగతి చదువుకున్నాం కదా. నువ్వు గుర్తుపట్టావరా? నువ్వు గుర్తుపట్టావు అంటే మర్చిపోతావు. ఏంటి
నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నా. పునాది గట్టిగా ఉంటుంది కదా అని ఒక్కొక్క క్లాసు 2 సార్లు తప్పుతూ అప్పుడప్పుడు పాస్ అవుతూ 10 years కి నెమ్మదిగా ఈ క్లాస్ లో చేరా. రోజా, వీడు నేను ఒకప్పుడు క్లాస్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడో తెలుసా? ఇక్కడున్నావా? లేడీస్ బాత్రూమ్ లో దూరి సెక్స్ బొమ్మలు వేసేవాడు కదరా. తుక్కారాం, ఆ. అంతా బాగానే ఉంది, ఆ. కానీ ప్రతి దానికి ముందొకరా వెనకొకరా పెడుతున్నావు, అదే బాగోలేదు. వెంకు. పెంకు లేచిపోద్ది. ఇక్కడ నువ్వు స్టూడెంట్, వెళ్ళి కూర్చో. అంతే సార్, అంతే. ఉన్న ఊరిని, కన్న తల్లిని, కాఫీలు ఇచ్చిన కాలేజీని, కాఫీలు అందించిన స్నేహితుల్ని మర్చిపోతే దేశం ఎలా బాగుపడుతుంది సార్? ఊరుకోరా, నేను ఊరుకో. ఊరుకో. అరే, సార్, సార్, పాఠాలు చెప్తాడంట, పాఠాలు చెప్తాడంట. Stop it. పాఠాలు. Stop it. ఏంటా నవ్వులు? ఇది నవ్వాల్సిన విషయం కాదు. అలాంటి యాదవులు ఇంకో నలుగురుంటే ఈ స్కూలే నవ్వులు పాలవుతుంది, గుర్తుపెట్టుకోండి. వారే వా, క్యా లింక్ దియా హై, క్యా ఉపమాన్ హై. ఏంటమ్మా తెలుగు క్లాస్ లో హిందీ బుల్బుల్ వాయిస్తున్నావు? కూర్చో, ఆ పుస్తకం లాయి. ఈ రోజు మనం ఏంటి ఏంటి ఎక్కడికి? కూర్చో. ఫస్ట్ డే ఒక్క లైన్ కూడా చెప్పలేదు, అప్పుడే వెళ్ళిపోదామని. కూర్చోండి, సిడౌన్. ఈ రోజు కర్నూలు ఎక్కడికి? సారీ సార్, గేమ్స్ పీరియడ్. అసలే డ్రిల్ మాస్టర్ స్ట్రిక్ట్. ఇదిగో. ఏయ్, సలాం అలైకుం ఫకీర్ భాయ్. సలాం అస్సలాం హిందూ ముస్లిం బాయ్ బాయ్. అదేమిట్రా మేము లేకుండా మందు కొడుతున్నావు? కొట్టాల్సిన పరిస్థితులు వచ్చాయిరా. ఏం జరిగింది? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇక ముందు జరగబోయేది ఏమిటో అన్నదేరా నా బాధంతా. ఏం జరిగిందో చెప్పి చావరా. మీతో చెప్పి చావడం కంటే తాగి చావడం బెటరు. చెప్తావా? నెత్తి మీద ఒకటి ఇమ్మంటావా? తాగిన వాడు కొట్టిన వాడు ఇంతవరకు బాగుపడలేదు. అబ్బా అబ్బా, ఎందుకలా కంగారు పడతారు? దీని గురించేనా? దానికే శుభ్రంగా పాలు తాగి నిద్రపోతోంది. ఆమె గురించేనా బాధంతా? ఎవర్రా? దేవి. నీ శ్రీదేవా? అవును. శ్రీదేవికి ఏమైందిరా? శ్రీదేవి ఎవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు శ్రీమంత్రం పేపర్లో వేశారు. అయితే నీకేమైందా? నాకే బాధంతా. శ్రీదేవి ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. 70 ఏళ్ల వరకు అలాగే ఉండాలి. చేసుకోదు, అలాగే ఉంటుంది. సరేనా? ఒట్టు ఒట్టు. ఒట్టు ఒట్టు. మరి శ్రీమంత్రం పేపర్లో అవన్నీ పేపర్లు అమ్ముకోవడానికి ట్రిక్కులు రా. అంతరట ఒప్పకీర్. అంతరే దేవాన్. గిరిగా చూడరామ ఎంత బాగుందో. నాకు అన్నం తప్పితే ఈ అమ్మాయి కనపడదురా. చీ కరువు కట్టేదవా. ఒరే సూరిబాబు చూడరామ ఎంత గ్లామర్ గా ఉందో. ఆ వంకాయ రంగు చూడిదారు రా. ఎక్కడరా బాబు? అదిగో ఏది ఇక్కడ ఉండాలి కదా. అయ్యయ్యో దిగిపోయినట్టు ఉందిరా. మళ్ళీ కనిపిస్తే బాగున్నావు. ఆ బొంబాయిలో బాగా కనపడతారు. ఏమో అలా అనకరా కదలగిరి. ఏదో పేడు మొక్క వేసుకొని దేవుడి దయ వల్ల మేము మళ్ళీ కనిపిస్తే బాగున్నాం. సీన్ బాబు ఏంటి? సాల్ట్ ప్యాకెట్ కావాలి. గలగల పారుతున్న గోదారిలా గోదారిలా. एक्सक्यूज मी, यहाँ पे खाने को कुछ मिलता है? आप सही पूछ रहे हो, खाने को कुछ मिलता है? మిల్తా అంటే ఏంటబ్బా? మీరు తెలుగువారా? మిమ్మల్ని అండి, మీరు తెలుగువారా? అవునండి. మీదే ఊరు? హైదరాబాద్. మాది వైజాగ్. మా అక్కడ మీ ఊరే ఇచ్చాం. మా బావగా డీసీపీ. ఇంతకు మీ పేరేమన్నారు? మధుమతి. ఈవిడి? నా ఫ్రెండ్ రేవతి. నా పేరు సీను. నేను అడిగానా? ఈవిడికి చెప్పాను. ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా? ఈ పక్కనే మన తెలుగు వాళ్ళు పావుబాజీ సెంటర్ ఉందండి. వాళ్ళు దుబాయ్ వెళ్దామని వచ్చి మోసపోయి అడుగు తింటుంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి హెల్ప్ చేసి వ్యాపారం పెట్టించాను మధు గారు. ఇస్ ఇట్? ఇంతకీ మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఏ కంపెనీ? హెచ్పి. అది గ్యాస్ కంపెనీ కదా. అంటే ఇండియాలో ఆ కంపెనీ చాలా ఫేమస్ కదా. ఆ పేరు పెడితే మాది మార్కెట్ ఎక్కేద్దని నేనే ఆ పేరు పెట్టించాను. అయినా ఆడు అక్కడ నుండి మీరు సోదెడతారేంటండి? మీరు రండి రండి చెప్తారు. రండి 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 రండి. ఇలా కూర్చోండి, వచ్చి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమైనా సూర్యబాబు వ్యాపారం ఎలా ఉంది? బాగుందా? మీకోసం కస్టమర్స్ తీసుకొచ్చానయ్యా.
మధు గారు బాంబేలో మీరు ఎక్కడున్నా పావుబాజీ మాత్రం ఇక్కడే తినాలండి పాపం ప్రొద్దు కోసం సీన్ బాబు సాల్ట్ ప్యాకెట్ ఏది అలా చూస్తారేంటండి మసాలా మాడిపోతుంది. ఏంటి మిమ్మల్ని సాల్ట్ ప్యాకెట్ తీసుకురమ్మంటున్నారు? అంటే వీళ్ళకి రోజు ఏదో గిఫ్ట్ ఇస్తుంటాను. మన మిర్చి ప్యాకెట్ ఇచ్చాను, నేను ఆయిల్ ఇచ్చాను, ఇవాళ సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేదు, అది గుర్తు చేస్తున్నారు. రామకృష్ణ మర్చిపోయానయ్యా, మీతో ఇంత వ్యాపారం పెట్టించిన ముష్టి సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేరా? మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకండి? ముష్టోళ్ళకి లైఫ్ ఇచ్చారు. ముష్టోళ్ళు కాదయ్యా, బిజినెస్ మ్యాగ్నెట్స్. అయినా కస్టమర్స్ కూర్చోబెట్టుకుని డిస్కషన్ ఏంటి రామకృష్ణ? ఆర్డర్ తీసుకోండి. ఆర్డర్ ఇవ్వాలిగా సీన్ బాబు. మీ బండి స్పెషల్ తీసుకురా రగడా. అన్నట్టు మీరు బాంబే ఎందుకు వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద ముంబై వచ్చాను. దానికోసం చాలా చోట్ల తిరగాలి. తనేమో బిజీ, నాకేమో ఈ ఊరు కొత్త. మీరే కంగారు పడకండి, నేను లేను. మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉంది మధు గారు. తీసుకోండి. ఎక్కడి? ఇస్తున్నానుగా. మీరు ప్రశాంతంగా తినండి, తెలుగు ఇక్కడ ఉన్నాను కదా. మరి మీ ఆఫీస్? మీకు విషయం తెలుసా, నేను ఆఫీస్లో ఎంత చెప్తే అంత. తినండి, బయలుదేరిపోదాం. ఇవాళ సండే, ఆఫీస్లో ఉండవు. ఏమండి, బొంబాయిలో ట్రాఫిక్ చాలా ఎక్కువ, పొద్దున్న 5 పనులు అవుతాయి. రేపు 7 కల్లా వచ్చేయండి, మీకోసం వెయిట్ చేస్తుంటాను. సరే, ఇదిగో. మధు గారు డబ్బులు లోపల పెట్టని చెప్తాను. మరి పట్నాకి ఏం చెప్తారు? పట్నాయక్ ఎవరండి? ఇంకో ముస్టోడు. ఒరే సూర్యబాబు, ఆ అమ్మాయి మెరుపుతిగ్ల లోకల్ ట్రైన్ లో మాయమైపోవటం ఏంటి, మళ్ళీ ఎదురు పట్టడం ఏంటి, నన్ను పలకరించి నాతో మాట్లాడటం ఏంటి, సీన్ బాబు. ఇదంతా నిజానంటారా సూర్యబాబు? అబ్బా అరిగిపోయిన రికార్డులు ఎందుకు రామవులు చంపుతావు? అవునరా బాబు, ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడటం కదా, కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. చెలస్రే, మీ అందరికి కుళ్ళు కాదు. ఉండండిరా. అసలు ఆ అమ్మాయి బైక్ మీద ఒక పక్క ఎక్కుద్దో, 2 పక్కలు ఎక్కుద్దో, అసలు ఎప్పుడు తెల్లారుద్దో. ఏంటయ్యా కలెక్షన్ తగ్గింది, కాన్సన్ట్రేషన్ తగ్గిందా? నా కాన్సన్ట్రేషన్ బానే ఉందండి, అడు చూడండి. అంటే మిగతా వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గి ఆడిట్ అలా చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నాను. కస్టమర్ల కోసమా? నా గర్ల్ ఫ్రెండ్ కోసం. మన ఎదో బతుకు కదోడు తక్కువైంది. తక్కువనే చూసుకుంటున్నామండి. వచ్చేసింది. పట్నాయ్ గారి కాసేపు డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఏయ్, ఏంటది పర్సనల్ పనులకు పల్సర్ వాడకూడదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అబద్ధం ఆడానండి. బైక్ కూడా లేకపోతే ఎలాగా? అయితే కంపెనీ పనుల మీద వెళ్తే 1000 రూపాయలు, పర్సనల్ పనుల మీద వెళ్తే 1500. ఓకేనా? సరే అలాగే తీసుకుంటారా? హాయ్, హౌ ఆర్ యు? హలో మధు, మార్నింగ్. బాగున్నారా? బాగున్నానండి. వెళ్దారండి. ఈయనెవరండి? పట్నాయక్. పట్నాయక్ అండి. అదే నేను చెప్పాను కదా, ముస్టోడని. ముష్టోడా? నాకేమో అర్థం కావట్లేదు. రా, ఆయన అర్థం లేదు, చెప్పండి. మీరు రండి. హరే రామా, ఏమి చదువు, ఆ బోడి చదువు, అసలు ఈ చదువు నేను ఎందుకు చదవాలి? ఎంత చదివిన 5 సంవత్సరాల నుంచి ఇదే చెప్తారు. అసలేంటి డ్రామా? ఆ మీసాలోడు ఆ పొట్టేసుకొని ఆ సూట్ వేసుకొని నా బోటేసుకొని. ఎక్కడికి రా? అబ్బే అలాంటిది ఏం లేదు సార్, నేను మిమ్మల్ని ఎత్తుకుతున్నాను సార్. గత 5 సంవత్సరాల నుండి నీకు నాకు మధ్య జరుగుతున్న పోరాటమురా ఇది. క్లాసులు ఎగ్గొట్టి బయట తిరగాలని నీ ప్రయత్నం, బయట తిరిగే నిన్ను క్లాసుల్లోకి ఎలా పంపాలని నా ప్రయత్నం. ఇంకెంత కాలంరా ఈ పోరాటం? నన్ను నమ్మండి సార్, నేను మీ గురించి వస్తున్నాను సార్. నా కోసమా? ఇక్కడ ఏం కథలు చెప్పకురా, వెళ్ళు. సార్ ఇవి చేతులు కాదు సార్. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఐసే గో టు యువర్ క్లాస్. ఓకే 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 ఓకే. నమస్కారం. ఎవరమ్మా వాళ్ళు? విజయనగరం జమీందార్లమ్మా. ఇదేంటండి మీరంత భారీ మొక్కలు మొక్కలే, గుడి చూస్తే చాలా చిన్నదిగా ఉంది. గుడి చిన్నదిగా ఉన్నా ఈ దుర్గమ్మ చాలా మహిమగల తల్లిరా. కాసు బంగారం పెడతా కూడా కటకట్లాడిపోయి ఈ రోజుల్లో 250 సవర్ల బంగారం దేవుడికి మొక్కు తెచ్చుకోవడం అంటే మాట్లాడండి. ఈ గుడి చరిత్రలో మీ పేరు శాశ్వతంగా తెలిసిపోతే. అరొక ఆయనకు సౌండ్ అంటే పడదుగా. ఇలాంటి విషయాలు అందరూ వినేలా గట్టిగానే మాట్లాడాలరా. 250 సవర్లేం కర్మ, తమ తలుచుకుంటే 450 సవర్లు చేస్తారు. తమరికేటండి మహారాజు. నమస్కారం అయ్యా. నమస్కారం. బాగున్నారా? బాగున్నానయ్యా. గుర్తుపెట్టారన్నమాట. అమ్మవారికి మొక్కుంది. ఈ బంగారు కిరీటం, అరవంకీలు అమ్మవారికి అలంకరించి పూజ జరిపించండి. కాసేపు ఆగాక జరిపిస్తారయ్యా. అయ్యా అయ్యా, ఏంట్రా? బొబ్బిలి శివరామరాజు గారు వచ్చారని చెప్పడానికి వచ్చానండి అయ్యా. శివరామరాజు గారు వచ్చారా? అదేంటా లేట్గా చెబుతున్నావు? ముందే చెప్పానండి, సౌండ్ లేకుండా చెప్పా. అయ్యో, ఇలాంటి విషయాలు గట్టిగానే చెప్పాలరా. వెధవాని వెధవా, తొందరగా రా. నమస్కారం శివరామరాజు గారు. నమస్కారం.
రండి రండి శివరామరాజు గారు, కాగితో కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదండి. రాక రాక మా ఇంటికి వచ్చారు, ఏం తీసుకుంటారు? ఏం వద్దండి, అదేం కుదరదు. కూర్చోండి. రే అయ్యగారికి మజ్జిగ తీసుకురా. రేయ్, రేయ్, సౌండ్ లేకుండా ముందు మీరు కూర్చోండి. ఏం బాబు వైకుంఠపురం వస్తావా? వస్తానండి. ఎంత ఇవ్వమంటావయ్యా? 5 ఇప్పించండి బాబు. ఏమిటి అంతా? ఇవ్వను. 5 రూపాయలు ఇస్తాను. అదేం కుదరదండి, 5 రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా, 5 ఇస్తాను, తీసుకో. అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారేంటి? ఏ? నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా? నువ్వు అరిచికి పెట్టిన 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇగో 5 రూపాయల కంటే 1 పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు. 5 రూపాయలు ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. రామనాథం, 5 ఇయ్యాల్సిందే. రేయ్ చలం, కులసాగా ఉన్నావా? ఏమిట్రా, ఏమిటి గోళ? చూడరా వీడు 2 సంచులు రిక్షాలో పెట్టినందుకు 5 రూపాయలు ఇస్తానంటే తక్కువని పోటాడుతున్నాడు. అది కాదండి, ఇంత సామాను మోసుకొచ్చి 5 రూపాయలు ఇమ్మంటే కుదరదంటున్నాడండి. నువ్వు ఇస్తానని 5 వాడు కావాలంటున్నాడు. ఆహాహా, ఏమిటి మీ ఊరాడని వెనక వేసుకొస్తున్నావా? 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. నువ్వు అడిగిన 5 ఇస్తానంటున్నాడే వాడు. కరెక్టే. అదేంటయ్యా, పొరుగురు వెనకేసుకొస్తున్నావు? నేనే ఎక్కువ అడగలేదు, 5 అడిగాను అంతే. ఆ, ఎంత? 5 కదా? ఆ. అలాగే. అందులో 5 కదా? చూసారా బాబు, తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు. దయచు. ఎరా ఓకేనా? నువ్వు ఇచ్చావు కాబట్టి నోరు మూసుకుపోయాడు. అరగంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నాడు రా. సరే, ఏమిటిలా వచ్చావు? ఏమిటి విశేషం? ముందు మాట్లాడుకోలేదు రా, అందుకనే వాడుకో. ఏమిటిలా వచ్చావు విశేషం? చూచుటకు బహు చిత్రముగా ఉన్నది ఈ జలపూరి. అదేంటి అలా విసిరేశారు? పానీ సేవించి మీ పాత్ర పారవేసి. అయ్యో, అది కూడా తినడానికే. ఇది కూడా ఒకసారి పట్టుకోండి, చూపిస్తాను. ఇలా బాగుండు. మిత్రమా, తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది. జలపూరి దాత సుఖీ భవ, సుఖీ భవ. వెళ్ళిపోతున్నారంటే బిల్లు కట్టాలంటయ్యా. బిల్లు అనినా? మెక్కిన దానికి చెల్లించాల్సిన రొక్కం. ఓ, ధనమా? గుప్తా. మిత్రమా, తాత, ధనము ధనము. 1000 రూపాయల 50 రూపాయల బిల్లుకి ఇంత పెద్ద నోట? చిన్నదివ్వయ్యా. చిన్నదట. అలాగే తాత, చిన్నది చిన్నది. తీసుకోండి. సుఖీ భవ, సుఖీ భవ. నాది కూడా అదే.